నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 2 సమూయేలు 9వ అధ్యాయంలోని ఒక ప్రాచీన వృత్తాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం. పూర్తిస్థాయి నిరాశ నుంచి ఒక అద్భుతమైన పునరుద్ధరణ వైపు సాగిన ఒక ప్రయాణాన్ని ఈ మూల గ్రంథం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అసలు ఈ చారిత్రక కథనం వెనుక ఉన్న తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ప్రాచీన కాలంలో రాజ్యపాలితుల మార్పిడి ఎంత క్రూరంగా ఉండేదో మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఏం జరిగేదంటే కొత్తరాజు సింహాసనం అధిష్ఠించిన వెంటనే పాతరాజు కుటుంబ సభ్యులను ఎవ్వరినీ మిగల్చకుండా నాశనం చేసేవాళ్లు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరూ తిరుగుబాటు చెయ్యకూడదన్నదే వారి ఉద్దేశం. సరిగ్గా ఈ భయానక వాతావరణమే మన కథానాయకుడి ప్రాణభయానికి కారణమైంది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. అవేంటంటే దాగి ఉన్న ఆ విరిగిన యువరాజు కథ, లోదెబార్ అనే ప్రదేశం వెనుకున్న మానసిక స్థితి, నిరాశ్రయులను వెదుక్కుంటూ వచ్చిన కృప, అలాగే చివరగా అతనికి తిరిగి దక్కిన ఆ రాజరికపు గుర్తింపు. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. మొదటి భాగం, దాగి ఉన్న విరిగిన యువరాజు. అసలు ఈ కథను మలుపు తిప్పిన ఆ విషాదం ఎక్కడ మొదలైందనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి. సౌలు రాజు, అతని కుమారుడు మరణించారనే వార్త రాగానే రాజభవనంలో ఎంత భయాందోళన నెలకొని ఉంటుందో కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక దాది ఆ చిన్నారి యువరాజుని తీసుకుని భయంతో పరిగెత్తుతోంది. ఆ కంగారులో ఆమె చేతిలోనుంచి జారిపోయిన పిల్లాడే మన కథానాయకుడు మెఫీబోషెత్. పాపం, ఇందులో ఆ పిల్లాడి తప్పేమీ లేదు. కాని రక్షించబోయిన వ్యక్తి వల్లే శాశ్వతంగా వికలాంగుడుగా మిగిలిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. అదేంటంటే ఆ శారీరక వైకల్యమే కాలక్రమేణా అతని గుర్తింపుగా మారిపోయింది. నిజానికి ఇది మన జీవితాలకు కూడా ఎంతో దగ్గరగా ఉంటుంది. ఏదైనా పెద్ద ఆఘాతం లేదా కష్టం ఎదురైనప్పుడు మనసు విరిగిపోయి మనుషులు తమ విశ్వాసాన్ని కోల్పోయి ఆ బాధనే తమ శాశ్వత గుర్తింపుగా ఎలా మార్చుకుంటారో ఈ గ్రంథం అద్భుతంగా వివరిస్తుంది. ఇక 2వ భాగం, లోదెబార్ యొక్క మానసిక స్థితి. ప్రాణభయంతో పారిపోయిన ఆ మాజీ యువరాజు తన అంతర్గత స్థితిని అచ్చంగా ప్రతిబింబించే ఒక ప్రదేశంలో తలదాచుకున్నాడు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను ఎంచుకున్న ఆ ప్రదేశం పేరు, దాని అర్థం. కొత్తరాజైన దావీదు అంటే ఉన్న భయంతో ఈ వికలాంగ యువరాజు లోదెబార్ అనే ఒక మారుమూల, ఎండిపోయిన, ఎవరూ పట్టించుకోని ప్రదేశంలో దాక్కున్నాడు. ఈ భౌతిక ప్రదేశం మానవులు అనుభవించే తీవ్రమైన ఒంటరితనానికి ఒక గొప్ప చారిత్రక రూపకల్పనలాంటిదనమాట. అసలీ లోదెబార్ అంటే అర్థమేంటో తెలుసా? పచ్చిక లేని చోటు, సదుపాయాలు లేని చోటు, వాక్యం లేని చోటు, ఇంకా చెప్పాలంటే ఎదుగుదల లేని చోటు అని అర్థం. అంటే జీవం, పోషణ ఏవీ లేని ఒక శూన్యత. నేటి సమాజంలో కూడా మనమిలాంటివి చూస్తూనే ఉంటాం కదా. కుంగుబాటు, వ్యసనాలు, తీవ్రమైన ఒంటరితనం, ఇవన్నీ కూడా మనుషుల్లోని ఆధ్యాత్మిక శూన్యతకు అద్దం పడతాయి. ఇక్కడే ఈ కథ మనకొక బలమైన సందేశాన్నిస్తోంది. లోదెబార్ అనేది కేవలం మ్యాప్లో ఉండే ఒక ప్రదేశం మాత్రమే కాదు, అదొక్క మానసిక స్థితి. ఇక నాకు రాజభవనంలో ఉండే అర్హత లేదు అనే ఆ భయం వారిని నమ్మించినప్పుడు మనుషులు తమను తాము ఇలాంటి మానసిక ఎడారులలో ఎలా బంధించుకుంటారో ఇది స్పష్టంగా చెప్తోంది. ఒక్కోసారి మనం భౌతికంగా సజీవంగా ఉన్నా మానసికంగా ఇలాంటి లోదెబార్లోనే బ్రతికేస్తుంటాం గదా. సరే, ఇక 3వ భాగంలోకొస్తే నిరాశ్రయులను వెదికే కృప. ఆ విరిగిన యువరాజు ఆ ఎండిపోయిన ఎడారిలో దాక్కొనుంటే అటు రాజభవనంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం మొదలైంది. దావీదురాజు అడుగుతున్న ఈ మాటలను ఒక్కసారి గమనించండి. నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతున్నాడు. ఆలోచించండి, దావీదు తన పాత శత్రువు కుటుంబం కోసం వెదుకుతున్నాడు. అయితే ఇదేదో జాలితో వెతకడం లేదు. గతంలో యోనాతానుతో చేసుకున్న ఒక నిబంధన లేదా ఒక ఒప్పందం కారణంగా వెదుకుతున్నాడు. ఇది నిజంగా కథలో ఒక ఊహించని మలుపు కదూ. ఇక రాజు భటులు ఆ లోదెబారుకు చేరుకున్నప్పుడు మెఫీబోషెత్ పరిస్థితి ఎలా ఉండుంటుందో ఊహించండి. ఖచ్చితంగా తనను చంపడానికే వచ్చారని అతను భయపడి ఉంటాడు. అతని అంచనా తీర్పు, మరణం. కాని అక్కడ ఎదురైన వాస్తవమేంటంటే నిబంధనతో కూడిన అపారమైన కృప. ఆ ఒక్క క్షణం అతని జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. ఈ ఘట్టం ఈ గ్రంథంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు వివరిస్తుంది. ఇక్కడ దావీదు రాజుని యేసుక్రీస్తుకు ప్రతీకగా చూస్తే భయంతో పరుగులు తీస్తున్న మెఫీబోషెత్ దేవునికి దూరమైన మానవాళికి ప్రతీక. అంటే దేవుడు మానవాళిని వెతుకుతున్నది వారిని నాశనం చేయడానికి కాదు,
వారిని పునరుద్ధరించడానికి అని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక చివరిదైన 4వ భాగానికి వద్దాం. తిరిగి పొందిన రాజరికపు గుర్తింపు. అసలు అజ్ఞాతం నుంచి రాజభవనానికి ఆ ప్రయాణం ఎలా సాగింది? దావీదు రాజుతో జరిగిన ఆ సంభాషణ యువరాజు స్వీయ గుర్తింపును ఎలా మార్చేసిందో మనం చూద్దాం. అంతటి శక్తివంతుడైన రాజు ముందు వణుకుతూ నిలబడిన మెఫీబోషత్ ఏమన్నాడో తెలుసా? చచ్చిన కుక్కలాంటి నామీద నీవు ఎందుకు దయచూపుతున్నావు అని అడిగాడు. ఆ ఒక్క మాటలో అతనిలోని ఎంతటి అవమానం, బాధ, ఆత్మన్యూనతాభావం కనిపిస్తున్నాయో కదా! ఆ పాత గాయాలు అతని ఆలోచనా విధానాన్ని ఎంతగా దిగజార్చాయో ఇది సూచిస్తుంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. మానవులు తమను తాము ఎలా చూసుకుంటారు, అదే దేవుని దృష్టి వారి పట్ల ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మానవ దృష్టిలో అతనొక చచ్చిన కుక్క, కాని రాజు దృష్టిలో అతనొక రాజకుమారుడు. విరిగిన హృదయాన్ని ప్రేమతో, తిరస్కరించబడిన జీవితాన్ని పునరుద్ధరణతో నింపే ఒక అద్భుతమైన దృష్టి ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గతం తాలూకు వైఫల్యాలు లేదా బలహీనతలు ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపును నిర్ణయించవు. శిలువ కార్యము అనేది మన గుర్తింపునే పూర్తిగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి విలువను వారు చేసిన తప్పులు కాకుండా వారి పట్ల చూపబడిన కృప మాత్రమే నిర్ధారిస్తుంది. అలాంటి దేనస్థితికి రాజు చూపిన ఒక అద్భుతమైన పరిష్కారం ఈ మాటలోనే ఉంది. నీవు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయదు. ఇది ఏదో ఒక పూట భోజనం పెట్టి పంపించేసే పిలుపు కాదు. అదొక శాశ్వతమైన, ఎలాంటి షరతులు లేని ఆహ్వానం. రాజరికపు బల్లవద్ద కూర్చునే హక్కును రాజు అతనికి తిరిగి ప్రసాదించాడు. సరే, ఈ రాజుగారి బల్ల గురించి ఒక కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. ఆ బల్ల దగ్గర కూర్చునే అర్హత సొంత కుమారులకు మాత్రమే ఉంటుంది, బయటి వ్యక్తులకు కాదు కదా. కాని ఆ యువరాజు ప్రతిరోజూ రాజుతో కలిసే కూర్చున్నాడు. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, అతని వికలాంగ పాదాలు ఆ బల్ల కింద కప్పబడిపోయాయి. అంటే అతనిలో బలహీనత, ఆ వైకల్యం ఇంకా అలాగే ఉన్నప్పటికీ రాజు చూపిన అంతులేని కృప వాటిని కప్పేసి అతనికొక శాశ్వత గౌరవాన్నిచ్చిందనమాట. మొత్తంగా ఈ లోతైన కథాంశమంతా కలిపి ఏం చెప్తుందంటే, కింద పడిపోవడమనేది ఎప్పుడూ జీవితానికి ముగింపు కాదు. అలాగే మానవులు పడే అవమానం వారి శాశ్వత గుర్తింపు అసలే కాదు. దైవిక కృప కేవలం గతంలో చేసిన తప్పులను క్షమించడమే కాదు, అది ఒక వ్యక్తి యొక్క కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరిస్తుంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. వెళ్లేముందు ఒక బలమైన ప్రశ్నను ఆలోచించండి. ఒకవేళ ఆ రాజుగారు లోదెబార్లాంటి మానసిక ఎడారిలో విరిగిపోయి ఉన్నవారిని ఇప్పటికీ పిలుస్తూనే ఉంటే, దానికి మానవాళి బదులిస్తుందా? ఆ ఎడారిని వదిలేసి ఆ శాశ్వతమైన కృపను అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం వేసుకోవలసిన ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం.